What? Vietnam? Solo trip? For a month? Subhana, idu చూడు. అనుష్క వియత్నాం వెళ్ళింది for a month. మరి నువ్వు కూడా ప్లాన్ చెయ్యి. వాట్ స్టాపింగ్ యూ? నాలాగా ఇన్వెస్ట్ చేసే పిల్లలు ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎలా చేయగలరు? ఓహో, అయితే నీ ఎస్ఐపి నిన్ను ట్రావెల్ చేయడం నుంచి ఆపుతుందా? ఎలా? అఫ్ కోర్స్, ఏ డబ్బులైతే నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నానో వాటితోనే నేను ట్రావెల్ చేసేదానిగా. సరే, అది వదిలే. ఒక మాట చెప్పు నాకు, అనుష్క ఈ ట్రిప్ డబ్బులు ఎలా అరేంజ్ చేసుకుంది? అనుష్క తన శాలరీలోని 30% అడ్వెంచర్ ట్రిప్స్ కోసం ప్రతి నెల సేవ్ చేస్తుంది. రియల్లీ షీ ఈస్ అవుట్ ఫర్ పార్టీస్ బికాస్ షీ ఈస్ సో కమిటెడ్ టు హర్ ట్రావెల్ గోల్స్. మరి అనీషా ఏం చేస్తుంది? అనీషా 10% ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంకా ఇట్స్ అవుట్ ఎవ్రీ వీక్, పార్టీస్, షాప్స్, does impromptu trips. Now you know what I mean? You mean if I plan well, నేను కూడా వియత్నాం వెళ్ళొచ్చు for a month. Yes, you can. Thank you, genius. నా కోసమేమైనా తీసుకురావడం మర్చిపోకు. For sure. హాయ్, చూస్తున్నావా సుబర్ణ? ఆహా, చూశాను. నీ పిక్చర్ లైక్ చేశాను, కామెంట్ కూడా చేశాను. చూసావా? All it took was 8 months, a little planning and some discipline. ఇంకా నీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ కూడా కొనసాగుతూనే ఉంటుంది, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా. అవును సుబ్బు అన్న, అప్పుడప్పుడు మీరు నిజమే చెప్తారు. This call is being recorded for future use. సుబ్బు అన్న నిజమే చెప్తారు, but only when it comes to mutual funds. అరే, ఇది డిస్క్లైమర్. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఉంది కదా. ఓకే సుబ్బు అన్న, I have to go. Bye. Love you. ఓకే, బాయ్. నిజమే మరి. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.